హాయ్ అండి అందరికీ. చూడండి, ఎప్పుడు రెగ్యులర్గా చేసే వాటిల్లో కాకుండా ఈ విధంగా మనం 4 రకాలు చేసుకోవాలనుకున్నప్పుడు చక్కగా అన్నీ ఏర్పాటు చేసేసుకుని తయారు చేసుకుంటే ఎంత క్విక్గా అయిపోతాయోనండి. ఈరోజు నేను మీకు చక్కటి దొండకాయ జీలకర్ర వెల్లుల్లి కారంతో వేపుడు చూపిస్తానండి. అదేవిధంగా మనం పాలు ఉన్నాయని చెప్పి ఏం చేయాలా అనుకుంటాం కదండి, ఒక్కోసారి మిగిలిపోయినప్పుడు. అలా అలా మిగిలినప్పుడు చక్కగా లీటర్ పాలను ఒక అర లీటర్ పాలుగా మరగబెట్టేసుకుని దానితోటి బాసుంతి చేస్తే ఉంటుందండి. ఎంత బాగుంటుందో, డ్రై ఫ్రూట్స్ బాసుంతి ఎంత బాగుంటుందో అది కూడా నేను ఈరోజు మీకు తయారు చేయడం చూపిస్తాను. అలాగే ఇంకో రకం ఏంటంటే, దొండకాయలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈరోజు దొండకాయ కూర, అలాగే దొండకాయ పచ్చడి అండి. రకరకాల దినుసులు వేసుకుంటే ఎంత అమోఘమైన టేస్ట్ తోటి అమృతంలా ఉంటుందంటాను కదా, ఆ విధంగా వస్తుందండి ఈ పచ్చడి. దొండకాయ పచ్చడి ఎంత బాగుంటుందో మీరే చూడండి. 8 రకాల దినుసులు వేసి చక్కటి దొండకాయ పచ్చడి అండి ఇది. అది కూడా నువ్వులతో చేయడం వలన దొండకాయ పచ్చడి, మళ్ళీ అలాగే నువ్వుల కారం అండి. అవి కూడా ఎంత రుచిగా ఉంటాయో మీరే చూడండి. చెప్పాను కదండి, చక్కగా మనం ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే తయారు చేయడం కూడా ఎంతో సులువుగా అయిపోతుంది. ఈ దొండకాయలు మనం ఎప్పుడైనా సరే దొండకాయ వేపుడుకని చెప్పి చేసుకున్నప్పుడు పొడవుగా కాకుండా ఇలా చక్రాల్లా కోసుకుంటే చక్కటి టేస్ట్ వస్తుందండి. దీంట్లోకి చెప్పాను కదా మీకు, అసలు అమోఘమైన టేస్ట్, ఆహా ఏమి రుచి కంటే ఇంకా బాగుంటుందని ఈ కారం వేయడం వలన వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి అండి ఇలా వేసుకుని కారం వాడుకుని అప్పటికప్పుడు తయారు చేసుకున్న కారం కాబట్టి చక్కటి గుమగుమలాడే వాసనతో కర్రీ ఎంత సూపర్ టేస్ట్గా ఉంటుందోనండి. అదే మనం పచ్చడికని చెప్పి దొండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దాంట్లో 8 రకాల దినుసులు అని చెప్పాను కదా మీకు. నువ్వులు, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, 1 పావు స్పూన్ మెంతులు, కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోవాలండి. అలా వెల్లుల్లి రెబ్బలు కూరలోకి కానీ పచ్చడిలోకి కానీ చాలా ఎక్కువగా వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి, మీకు చెప్పాను కదా దొండకాయ జీలకర్ర వెల్లుల్లి కారంతో తయారు చేసుకునేదని. ఈ విధంగా మనం జీలకర్రని 1 స్పూన్ వేసుకుని, అలాగే ఎండుమిర్చి, కొంచెం కారం, ఉప్పు కూడా వేసి, ఎండుమిర్చి వేసుకుని కొంచెం కారం కూడా వేసి ఉప్పు వేసి, జీలకర్ర చాలా ఎక్కువగా వేసుకోవాలి. జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే ఇది జీలకర్ర వెల్లుల్లి కారంతో తయారు చేసే కూర కదండి. అందుకని చెప్పి అసలు మనకి రెడీ అయ్యేటప్పుడే ఎంత గుమగుమలాడుతూ వాసన వచ్చేస్తుందనండి ఈ కారం వేయడం వలన. అప్పటికప్పుడు తయారు చేసుకునే కారం వలన అసలు చక్కటి టేస్ట్ తోటి అమోఘమైన రుచి అని చెప్తాను కదండి. ఆ విధంగా ఈ కర్రీ తయారైపోతుంది. చూడండి, ఈ విధంగా మనం పొడి రెడీ పెట్టేసుకుని, ఈరోజు నేను అన్నీ మీకు మీగడతోటేనండి తయారు చేసేది. ఎప్పుడైనా చెప్పే మాటే, వారంలో చక్కగా మనం 2 రోజులు మీగడతోటి, 2 రోజులు వెన్నతోటి, 2 రోజులు నేతితోటి తయారు చేసుకుంటే ఆయిల్ అసలు ఒక్కరోజు వాడుకోవడం వలన ఫుల్గా అవాయిడ్ చేసినట్టు అవుతుందండి. అలా ఒక్కరోజు ఆయిల్తో తిన్నా పర్వాలేదు. ఈ విధంగా చూడండి, దొండకాయ ముక్కలన్నీ చక్రాల్లా కట్ చేసుకున్నాం కదా. నేను ఓవెన్లో తయారు చేయడం చూపిస్తున్నాను. ఇలా దొండకాయ ముక్కలు వేసేసి కొద్దిగా పసుపు 1 పావు స్పూన్ వేసుకుని, మనం జీలకర్ర వెల్లుల్లి కారం ఉంది కదండి, ఆ కారాన్ని కలిపేసి కొద్దిగా వెన్నపూస ఎక్కువగానే వేసుకుంటే మనకి చక్కగా కూర ఓవెన్లో కాబట్టి ఎంత బాగా మగ్గిపోయినట్టు అలా ఫ్రైలా వచ్చేస్తుందనండి. ఈ ఫ్రై అసలు ఎంత బాగుంటుందో మీరే చూద్దరు కానీ చూడండి. మనం ఓవెన్లో పెట్టుకున్నప్పుడు కొంచెం మెత్తగా రావాలనుకుంటే 8 మినిట్స్ పెట్టాలి. లేకపోతే
10 మినిట్స్ పెట్టుకుంటే చక్కటి జీలకర్ర కారంతో కర్రీ ఎంత బాగా రెడీ అయిపోతుందనండి. దీని మీద మనం ఎక్స్ట్రాగా కరివేపాకుని కూడా వేసుకుంటే ఇంకా కరివేపాకు వాసనతో ఎంత బాగుంటుందో. ఈ విధంగా మనం ఓవెన్లో పెట్టేసుకోవచ్చు, లేదా మనం మూకుట్లో తయారు చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుని ఆయిల్లో తయారు చేసుకుంటే ఆయిల్లో వేసుకోవాలి. లేకపోతే మీగడ కానీ వెన్నపూస కానీ నెయ్యి కానీ వేసుకున్నప్పుడు చక్కగా అవి ఒక 2 స్పూన్లు చేసుకుని బాగా దొండకాయలు వేపుకోవాలండి. ఎంత చక్కగా వేపుకుంటే అంత బాగుంటుంది. దాంట్లో అప్పుడు మనం ఈ కారం వేసేసుకోవాలి. అలా కాకుండా ఓవెన్లో చేసేటప్పుడు అన్నీ కలిపేసుకుని మనం ఓవెన్లో పెట్టుకుంటే చక్కటి కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, మీకు పచ్చడి అని చెప్పాను కదా, దొండకాయ 8 రకాల దినుసులతో తయారు చేసే పచ్చడిని. దానిలో భాగంగా చూడండి, మనం ఈరోజు వెన్నపూసతో చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఈ దినుసులన్నిటిని మామూలుగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి. ఎంత బాగా కలర్ మారే వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, పొయ్యి మీద మనం మూకుడు పెట్టి అది వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, పొట్టు మినపప్పు, అలాగే నువ్వులు, ఎండుమిర్చి, ధనియాలు వీటిలన్నిటిని చక్కగా మనం ఇలా ఎక్కువగా వేసుకుని వేపుకుంటే దీన్ని పొడిలా కూడా మనం అన్నంలోకి కలుపుకుంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందనండి. నువ్వులు వేయడం వలన చక్కటి టేస్ట్ వచ్చి పచ్చడి రుచి ఉంటుంది. ఎంత అమోఘంగా ఉంటుందో మీరే చూడండి. ఈ విధంగా మనం వీటిలన్నిటిని డ్రై రోస్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి. కలర్ మారే వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే చక్కటి టేస్ట్ వస్తుంది. అసలు ఎంత బాగున్నదో ఈ పచ్చడి. అలాగే పొడి అని చెప్పాను కదండి, మనం ఈ విధంగా తయారు చేసేసుకున్నాక మనం దొండకాయలను బట్టి కొద్దిగా పొడి పక్కకు పెట్టేసుకుని మిగిలిన దాంట్లోకి మనం దొండకాయలు ఎలా చేర్చుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది బాగా వేగిపోయాక మనం పక్కన పెట్టేసుకుని బాగా చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకుని అప్పుడు మిక్సీ ఆడుకుని వచ్చిన పొడిలోంచి కొంచెం పొడి తీసేసుకుంటే మనం అన్నంలోకి నువ్వుల పొడి కింద కలుపుకుంటే ఎంత బాగుంటుందనండి, నెయ్యి వేసి వేడి అన్నంలోకి. ఇదిగోండి, ఈ విధంగా మనం కొద్దిగా ఎక్కువసేపే వేపుకుంటే మనకి కలర్ మారేంత వరకు వేపుకుంటే చక్కటి టేస్ట్ వస్తుంది పచ్చడి. అది పక్కన పెట్టేసుకుని మళ్ళీ పొయ్యి మీద మూకుడు పెట్టి ఇదిగోండి, అది వేడెక్కాక మనం ఈరోజు మీగడతో చేస్తున్నాం కాబట్టి మొదట మనం మూకుడు వేడెక్కగానే ఇది విధంగా పచ్చడికని చెప్పి దొండకాయల్ని ఏదో తరుగులా తరుక్కుంటే బాగుంటుందండి. పెద్ద పెద్ద ముక్కలు కాకుండా అలా సన్న తరుగులా తరుక్కుంటే మనకి బాగా వేగినట్టు అయ్యి చక్కటి టేస్ట్ వస్తుంది. దీంట్లో చింతపండు ముందే చేర్చేసుకుంటే అది కూడా వేగినట్టు అయ్యి మనకి చాలా బాగుంటుందండి. కొంచెం తగినంత ఉప్పు వేసేసుకుని అప్పుడు మళ్ళీ ఒక్కసారి కలదిప్పుకుంటే మనం ఆయిల్ వేయట్లేదు కాబట్టి ఈ విధంగా నీరు వచ్చినట్టు అవుతుంది. అప్పుడు మీగడ వేసేసుకుంటే ఒక 2 స్పూన్లు అసలు రుచి ఉంటుందండి. అసలు మీగడ వేసామా నూనె వేసామా అని కూడా మనకి అనిపించదు, అంత బాగా వస్తుందండి. నువ్వులు వేసాం కాబట్టి అసలు అమోఘమైన రుచి అని చెప్తాను కదండి. ఆహా, ఏమి రుచి కంటే ఇంకా బాగుంటుందని ఆ విధంగా తయారైపోతుంది ఈ దొండకాయ పచ్చడి. బాసంతి మీకు చూడండి, మనం ఎప్పుడైనా సరే పాలు ఉన్నాయని చెప్పి అనుకోకుండా ఉన్నప్పుడు ఇలా స్వీట్ తయారు చేసుకోవాలనుకుంటే పిల్లలకి పెడితే ఎంత ఇష్టంగా తింటారోనండి ఈ స్వీటు. పాలని మనం 1/2 లీటర్ పాలని నేను చేశాను. 1/2 లీటర్ పాలని 2 కప్పులు అవుతాయండి ఈ బాసంతికి. 1/2 లీటర్ పాలు మనం 2 కప్పులు అయ్యేటట్టు పైన మీగడ కడుతున్నప్పుడు పక్కకు చేర్చేసుకుంటూ 2 కప్పులు అయ్యే విధంగా మనం ఆ పాలని మరగబెట్టుకోవాలి. అలా మీగడ కడుతున్నప్పుడు పక్కకు తీసేయడం వలన తొనకలుగా ఉండి బాసంతి ఎంత బాగుంటుందోనండి. డ్రై ఫ్రూట్స్ వేయడం వలన. ఇదిగోండి, డ్రై ఫ్రూట్స్ మనం బాదం, సన్ఫ్లవర్, పంప్కిన్ ఈ 3 వేసానండి ఈరోజు. కావాలనుకుంటే మనం జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ కూడా వేయచ్చు. మరీ ఎక్కువ రకాలు వేసేయడం వలన ఎందుకులే అని చెప్పి ఈరోజు ఈ 3 రకాలే బాదం, అలాగే సన్ఫ్లవర్, పంప్కిన్ అండి. ఈ 3 రకాలు వేసి పొడి ఎలా తయారు చేసుకుని దాంట్లో చేర్చుకోవాలో మీకు చూపిస్తాను.
ఇదిగోండి ఈలోపు పచ్చడి చెప్పాను కదా మీకు, దినుసులన్నీ చల్లారబెట్టేసుకుంటే బాగా చల్లారిపోయినాయండి. అందుకని చెప్పి ఇదిగోండి ఈ విధంగా మిక్సీలో అన్నిటిని వేసేసుకుని పొడిలా చేసుకుని, పొడి చాలా ఎక్కువగా ఉండడం వలన మనం దొండకాయ ముక్కల్ని బట్టి పొడి చేర్చుకుంటే బాగుంటుందండి. మనకి కొలతలు కాకపోయినా ఈ విధంగా తయారు చేసుకున్నప్పుడు మనకి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి మరీ కొలతలు కాకుండా ఈ విధంగా కూడా మనం చేర్చేసుకోవడం మనకు తెలుస్తుంది కదండి. దొండకాయ ముక్కల్ని బట్టి మనం పొడిని ఎంత వేసుకోవాలో మనకి అర్థమైపోతుంది. ఈ పొడి ఎక్కువగా వచ్చిందని చెప్పి సగం పొడి తీసేసి అన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి నువ్వుల పొడిని, ఈ పొడి ఎంత బాగుంటుందనండి. ఆ పొడి పక్కన పెట్టేసి మనం తరువాత దొండకాయలు చేర్చేసి మిక్సీ ఆడేసుకుంటే ఉంటుందండి ఈ పచ్చడి. అసలు సూపర్ టేస్ట్ తోటి వేడి వేడి అన్నంలోకి గుమగుమలాడే వాసనతో ఎంత బాగుంటుందోనండి పచ్చడి. అసలు చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇదిగోండి దొండకాయలు మనం మీగడ అలాగే చింతపండు వేసేసి బాగా వేపుకున్నాం కదండి, అది చేర్చేసి పచ్చడి మనకి మిక్సీ ఆడుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఈలోపు పాలు చెప్పాను కదా మీకు, మరుగుతూ ఉన్నప్పుడు అలా మేగడ లేయర్గా కట్టినప్పుడు కొంచెం స్పూన్ తోటి పక్కకు తీసేస్తూ ఉండాలి. మళ్ళీ లేయర్లా కట్టేస్తూ ఉంటుంది. అలా పక్కకు తీసేస్తూ ఉంటే మనకు అప్పుడు బాసంతికి మనకి పాలు రెడీ అయిపోతాయి. ఇదిగోండి ఈలోపు పచ్చడి చెప్పాను కదా మీకు, ఇలాగ పొడి వాడుకున్నాక ఆ పొడాన్ని కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకుని మిగిలిన పొడంలో ఈ విధంగా మనం మేగడలో అలాగే చింతపండు వేసి వేపుకున్న ముక్కల్ని ఇలా ఆ పొడిలో చేర్చేసుకుని చక్కటి పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇదిగోండి ఈలోపు దొండకాయ కూర కూడా మనకి రెడీ అయిపోయింది. ఓవెన్లో ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి, కలర్ఫుల్గా ఉండి కూర ఎంత అమోఘమైన రుచితో ఉంటుందోనండి. అది కొంచెం మెత్తగా ఉండడం వలన కొంచెం మెత్తగా అనిపిస్తుంది. లేకపోతే ఇంకా 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ ఉంచుకుంటే బాగా డ్రై అయిపోయినట్టు అయిపోతుందని నేను 8 మినిట్సే పెట్టానండి. ఇదిగోండి పాలు చక్కగా మనం 1/2 లీటర్ పాలని 1/2 లీటర్ అయ్యేటట్టు మరగబెట్టేసుకుని, పంచదార చాలా చూసి వేసుకోవాలండి. నేను ఒక అరకప్పు పంచదార వేసేసరికి చాలా తీపిగా అనిపించింది. అందుకని మళ్ళీ కొద్దిగా పాలు పోసాను. అలా కాకుండా మనం ఒక 4-5 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగా పంచదార వేసుకుని కొంచెం బాగా ఒక 3-4 మినిట్స్ మరగబెట్టుకుని ఈలోపు చూడండి బాదం, సన్ఫ్లవర్, పంప్కిన్ వీటిల్ని పొడిలా చేసేసుకుని దానిలోకి కలిపేసి మళ్ళీ ఒక 3 మినిట్స్ ఉడకబెట్టుకుంటే మనకి దాంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ చేర్చుకుంటే చక్కటి డ్రై ఫ్రూట్స్ బాసంతి రెడీ అయిపోతుందండి. ఈ విధంగా తయారు చేసిన బాసంతి ఎంత బాగుంటుందోనండి. ఇదిగోండి మనం చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ ఆడేసుకుని పొడిలా చేసుకోవాలి. అలా పొడిలా చేసేసుకుని ఈ పొడి కూడా ఈరోజు ఎందుకనో నేను ఎక్కువగా తయారు చేశాను. అది కొంచెమే మనం పాలకి సరిపడా ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇదిగోండి పొడి కొంచెం గరుకుగా ఆడుకుంటే మనకి కొంచెం పాలల్లో మనకి మీగడ అలాగే ఈ ఫ్లేవర్ తగిలినట్టుగా ఉండి బాసంతి చాలా చక్కగా వస్తుందండి. ఇదిగోండి పౌడర్ చేర్చేసుకుని అలాగే ఎలాచీ పౌడర్ కూడా వేసేసి ఒక 3 మినిట్స్ ఉడకబెట్టుకుంటే ఎంత చక్కటి బాసంతి రెడీ అయిపోతుందో మీరే చూడండి. చక్కటి రుచితోటి ఈ స్వీట్ కూడా ఎంత బాగుంటుందో, ఇలా తయారు చేసి పెడితే పిల్లలు ఎంత బాగా తింటారోనండి. ఈ విధంగా తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి, అసలు ఎంత బాగుందంటారో మీరే చూడండి. పాలని మా చిక్కటి పాలు మూలన బాగా మరిగిపోతాయండి. అలా మరగబెట్టుకుంటే చక్కగా చిక్కగా వచ్చేసి మేగడతోటి చెప్పాను కదా, లేయర్లుగా మనం మేగడని పక్కకు తీసేస్తూ 1/2 లీటర్ పాలు 1/4 లీటర్ అయ్యే వరకు మరగబెట్టుకోవాలి. అలా మరగబెట్టుకుంటేనే ఈ బాసంతి చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా తయారైపోయిన బాసంతిని మనం ఒక్కసారి టేస్ట్ చూసుకుని పంచదార ఎక్కువగా అనిపిస్తే కొంచెం పాలు పోస్తే మనకి మళ్ళీ సెట్ అయిపోతుందండి. ఈ విధంగా తయారైన బాసంతి చక్కగా మీకు దొండకాయ
జీలకర్ర వెల్లుల్లి కారంతో తయారు చేశానని చెప్పాను కదండి, ఆ కర్రీ, అలాగే 8 రకాల దినుసులతో తయారు చేసుకున్న పచ్చడి, నువ్వుల కారం. అసలు ఎంత బాగున్నాయనండి ఇవన్నీ కూడా. వేడి వేడి అన్నంలోకి ఈ దొండకాయ వేపుడు, అలాగే పచ్చడి, మనం నువ్వుల కారం అని చేసాం కదండి పచ్చడిలోకి, అది సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా, అది నువ్వుల కారం అని చెప్పి ఎంత బాగుంటుందోనండి అన్నంలోకి. నువ్వుల కారప్పొడి అండి, నువ్వుల కారం కాదు, నువ్వుల కారప్పొడి అన్నా పర్వాలేదు, నువ్వుల కారం అన్నా అసలు సూపర్ టేస్ట్ తోటి ఎంత బాగున్నదో ఈ నువ్వుల కారప్పొడి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నేను తయారు చేసిన ఈ ఐటమ్స్ కనుక మీకు నచ్చితే కంపల్సరీ కామెంట్స్లో నాకు తెలియచెప్పండి. ఇలాగ దొండకాయలు మనం తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎప్పుడైనా సరే దొండకాయలు తొందరగా ముగ్గిపోయినట్టు అయిపోతాయి కదండి, అందుకని చెప్పి ఒకే రోజు ఈ విధంగా తయారు చేసుకోవడం మీకు చూపించాను. దొండకాయలు ఎప్పుడైనా సరే తొందరగా ముగ్గిపోయి పండిపోయినట్టు అయిపోతాయండి, అవి వేస్ట్గా అయిపోయినట్టుగా మనం పక్కకు తీసేస్తాం. అలా కాకుండా ఇలా పచ్చళ్ళలోకి మనం వాడేసుకుంటే అసలు సూపర్ టేస్ట్గా ఉంటుందండి. బాసుంతి చూడండి, డ్రై ఫ్రూట్స్ బాసుంతి ఎంత బాగున్నదో, సూపర్ టేస్ట్ తోటి చాలా చక్కగా ఉన్నది. మనం కిట్టి పార్టీస్ అవి జరుగుతున్నప్పుడు స్వీట్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చండి. ఇలాగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేయడం వలన బాసుంది ఎంత బాగుంటుందో మీరే చూడండి, మీరే ఒక్కసారి ట్రై చేసి చూడండి.